సువార్త ప్రకటించని ఎడల నాకు చెప్తున్నాడంటే ఎవరో ఒకరు చక్కగా చదివి వినిపించాలి. ఆయన సతీమణి కానీ లేకుంటే వేరే ఎవరైనా కానీ చదువుతూ ఉండొచ్చు అనుకున్నాను, కానీ ఈరోజు నాకు అర్థమైంది వారే విన్నంటే ఉండి చక్కగా చదివి వినిపించి మంచి సబ్జెక్టు. ఎందుకంటే ఆ రోజు తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడే తను తాను నిరూపించుకున్నాడు. అందును బట్టి నేను దేవుని ఘనపరుస్తున్నాను. నా వెనక మంచి దైవజనులు చక్కగా పాడుతున్నారు, అలాగే మంచి ఆర్కెస్ట్రా సోదరులు మీ అందరికీ, అలాగే దైవ సేవకులకు అందరికీ నా ప్రత్యేకమైన వందనవచనాన్ని తెలియజేస్తున్నాను. ఇక తడవు చేయకుండా ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనాన్ని ఆధారం చేసుకొని ఈ రాత్రి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం. ఎవరైనా మైక్ తీసుకొని మైక్లో చదివితే అందరికీ వినబడుతుంది. మైక్ ఉంటే బాబు ఒక మైక్ ఏదన్నా ఇస్తే చదవటానికి అది అందరికీ లైవ్ కూడా పోతుంది కాబట్టి వాక్యం వినబడాలి. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 4వ వచనం. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్షిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. ప్రార్థన. దయగలిగిన మా ప్రభువా, ఇదిగో ఈ రాత్రి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించటానికి నీ పాదాల దగ్గరికి వచ్చాం. 40 దినములుగా నీ ప్రజలు నీ సన్నిధిలో ప్రార్థించి ఆశించిన రీతిగా ఈ చివరి సభ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువునందు నీ బిడ్డల ప్రయాస వ్యర్థం కాకూడదు, అనుకూలపరచండి. ఈ రాత్రి నిలవబడిన నీ దాసుని బలపరిచి వాడుకోండి. యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా మేము చెబుదామా? అందరం చప్పట్లు కొట్టి మరొకసారి పరిశుద్ధాత్మనికి ఆహ్వానం పలుకుదాం. హల్లెలూయా. మనందరికంటే ముందొచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఈ గ్రౌండ్లో ఒక చల్లని మంచి వాతావరణాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 4వ వచనములో, విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహిత మగును. ఇశ్రాయేలును గురించి దేవుడు యెషయా భక్తునిలో నుండి చెప్పబడిన అద్భుతమైనటువంటి ప్రవచన వాక్కు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రవక్తల్లో అగ్రగణ్యుడుగా పిలువబడిన వాడే యెషయా. ఈ రాత్రి నా ముందు అంతా చరిత్ర చెప్పుకుంటూ పోయే సమయం చాలదు. అవసరమయ్యే కొన్ని మాటలు మీ ముందు ఉంచాలనేదే నా ఆశ. ఇవన్నీ చాలా సుదీర్ఘమైనటువంటి అంశాలు, ఒకరోజుతో బోధించి ముగించబడే అంశాలు కూడా కాదు. చాలా సంగతులు ఈ వాక్య భాగంలో పొందుపరచబడి ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా వినండి. విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు. సహజంగా ఈ భాగం చదివితే మనకు అర్థమవుతుంది, అనేక మంది జీవితంలో ఒక నిరాశ, దుఃఖము. నేను విడవబడిన వ్యక్తిని. నేను కూడా నా చిన్నప్పుడు నేను ఒక విడువబడిన వ్యక్తిగా నేను భావించాను.
నాకు ఇంకెవరున్నారు, నాకెవరు లేరు. కారణం 5 సంవత్సరాల వయసులో అమ్మ మరణించింది. అలాగే ఒక చెల్లి నాకు పుట్టింది. ఆ చెల్లి పుట్టిన 4వ రోజుకెల్లా 4 దినముల పసికందు. అప్పుడు అమ్మ పచ్చికామెర్లతో ఉండి, నేను ఇక్కడే కడపలో ఉండేవాళ్ళం మేము. నేను పుట్టి పెరిగిందంతా కడపలోనే. అట్లాంటి పరిస్థితుల్లో నా వయసు చాలా చిన్నది. అప్పటి వరకు ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగిన వాడిని. అమ్మ మరణముతో మా ఇంటి పరిస్థితులు, వాతావరణం మారిపోయింది. చిన్ననాటి ఆ జ్ఞాపకాలు ఇంకా నా మదిలో నుంచి తొలగిపోలేదు. అట్లా అమ్మ మరణము నా పసి మనస్సును కలచివేసింది. అలాగే ఉన్న చెల్లిని, ఆ పుట్టిన చెల్లిని తీసుకువెళ్ళి ఎక్కడో ఆర్ఫనేజ్లో పెట్టారు, చూచేవాళ్ళు లేక. ఆ తర్వాత స్వీడన్ నుంచి వచ్చినటువంటి ఒక భర్త, భార్య, పిల్లలు లేని వారు ఆ బిడ్డ కావాలని కోరి దత్తత తీసుకుని వెళ్ళిపోయారు స్వీడన్ దేశానికి. ఆ తర్వాత నేను, నా అన్న, అక్క కూడా ఉంది అప్పటికే. అక్క వివాహితురాలై, మా బావగారు మిలిటరీలో చేస్తున్నారు అప్పట్లో, వాళ్ళు పంజాబ్ వెళ్ళిపోయారు. వయసు 17 సంవత్సరాలు నాకు వచ్చేసరికి మా అన్నకు 22 సంవత్సరాలు. మా అన్న ప్రభు సన్నిధికి ఆయన కూడా వెళ్ళిపోయాడు. దేవుని సేవకునిగా ఉన్నాడు. అన్ని వాయిద్యాలు వాయించగలిగిన, పాడగలిగిన, ప్రసంగించగలిగిన చాలా సమర్థవంతుడు. నాకంటే దేహదారుఢ్యం కలిగిన వాడు. అట్లా అన్న మరణంతో నా మనస్సు పూర్తిగా కృంగిపోయింది. ఇక జీవితం మీద విరక్తి పుట్టింది. ఇక నాకంటూ ఎవరున్నారు? నా జీవితం ఇంతే. కాబట్టి ఈ జీవితమును ముగించుకుందామని కడప రైల్వే స్టేషన్ దగ్గర 2-3 సార్లు ట్రైన్ కింద తలబెట్టి, ఉదయం 11:30కు దాదర్ టు చెన్నై వచ్చే ఎక్స్ప్రెస్, దాని కింద తలబెడదామని వెళ్ళాను 2-3 సార్లు. కానీ ఒక శుభదినం రానే వచ్చింది. యేసు ప్రభువుల వారు, ఒరే బాబు, నువ్వు విడవబడిన వాడు కాదురా నాయన, నీకు అక్కర్లేని జీవితం నా చేతికి ఇచ్చేయి, 10 మందికి అక్కడికి వచ్చేలాగా చేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది 1982వ సంవత్సరంలో పూర్తిగా మానసికంగా నేను కృంగిపోయి ఉన్న కాలం అది. నేను అనుకున్నాను, ఇంకా నాకెవరున్నారు? ఎన్నో సాక్ష్యం చాలా సుదీర్ఘమైంది. రేపు ఉదయం వరకు మిమ్మల్ని కూర్చోబెట్టినా తరగనంత సాక్ష్యం ఉంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చాడు, నా హృదయాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు, నా మనస్సును మార్చాడు. అక్కర్లేని జీవితం నా చేతికి ఇచ్చేయి అనగానే నా జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టాను. అంతే. నాటి నుంచి నేటి వరకు, ఇప్పటి వరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తే నా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. అనేక విషయాలు నాకు నేర్పుతున్నాడు ఆయన. ఈ రాత్రి ఎవరికైనా ఏదైనా విషయంలో, ఒకవేళ ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొన్న బాధలు, అట్లాగే కుటుంబ పరంగా మీరు అనుభవించే బాధలు, అలాగే మీ ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, అలాగే బిడ్డల విషయంలో, అదే రీతిగా మీ జీవితంలో ఎక్కడెక్కడో ఏదేదో విడవబడిన, ఒంటరిగా ఉన్నట్లుగా అనిపించే పరిస్థితులు ఉన్నాయి. మీరు నిరాశ పడనక్కర్లా. ఎందుకంటే దేవుడు అటువంటి వారిని, మిమ్మలను అనాథలుగా విడువనని వాగ్దానము చేసిన గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మనల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన త్రోసివేసేవాడు కాదు. విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు. పరిశుద్ధ గ్రంథము ఆదికాండము నుంచి మనం చూస్తే, ఇవన్నీ చెప్పుకునే సమయం కాదు, కానీ ఎన్నో ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథము నుంచే మనకు లభ్యమవుతాయి. ఆదికాండములో మనం చూస్తే విడవబడిన పరిస్థితులు ఎదుర్కొన్న పలువురు మనకు కనబడతారు. అందులో హాగర్ను మనం తీసుకుంటే గనక, హాగర్ అనే స్త్రీ, ఆమె
జీవితంలో ఇష్మాయేలును కన్న తర్వాత, కనకముందు కన్న తర్వాత ఎంతో బాధను అనుభవించింది. సరే, ఆ చరిత్ర క్రైస్తవ లోకం ఎరుగును. గర్భిణీగా ఉన్నప్పుడు తన యజమానురాలు ఆమెను బాధ పెట్టగా బెర్షెబా అరణ్యంలోనికి వెళ్ళవలసిన పరిస్థితులు. అప్పుడే దేవుడు ఆమెతో మాట్లాడి, నీ ఉదర భాగమందున్న బిడ్డను నేను దీవిస్తానని వాగ్దానం ఇచ్చి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళమని చెప్పగా ఆమె వెళ్ళింది. ఒకరోజు రానే వచ్చింది, బిడ్డను కంది, పెరిగి పెద్దవాడవుతున్నాడు. యజమానురాలికి కూడా ఒక చక్కని కుమారుని దేవుడు ఇస్సాకును అనుగ్రహించాడు. ఇలా కొద్ది సంవత్సరాలు కాలగర్భంలో దొర్లిపోయిన అనంతరం ఒకానొక సమయం రానే వచ్చింది. ఒకరోజు శారా అబ్రహాంతో చెప్పింది, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టండి, ఇంట్లో ఉండటానికి వీల్లేదని. నిరాశతో దుఃఖంతో అబ్రహాం దైవ సన్నిధిలో ప్రార్థించగా శారా చెప్పిన మాట విను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇష్మాయేలును చేయి విడిచిపెట్టను, అతన్ని కూడా నేను దీవిస్తానని చెప్పాడు దేవుడు. అబ్రహాము కొంత ఆహారము అలాగే ఒక తిట్టిలో నీళ్ళనిచ్చి సాగనంపాడు. ఎంతసేపు ఆహారం ఉంది, ఆ నీళ్లు ఎంతసేపు ఉన్నాయి, ఆహారం అంతా అయిపోయింది, నీళ్ళన్నీ అయిపోయాయి. చివరికి కుమారుడైనటువంటి ఇష్మాయేలు అడుగుతున్నాడు, అమ్మా దాహమేస్తుంది, అమ్మా నాకు దాహమేస్తుంది, నా దాహార్తిని తీరుస్తావా? సహజంగా మన దగ్గర లేనిది గనక మన పిల్లలు అడిగితే ఆ గుండె పగిలిపోతుంది. తల్లులకు తెలుసు, తండ్రులకు కూడా తెలిసి బాధ. మన దగ్గర లేనిదంటూ మన పిల్లలు ఏదన్నా అడిగితే వెంటనే ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అరే, నా బిడ్డ కోరిక తీర్చలేకపోయానే, ఆహారం అడిగితే ఆహారం మంచిది కొనిపెట్టలేకపోయానే, అలాగే మంచినీళ్ళు అడిగితే కూడా నేను ఇవ్వలేకపోతున్నానే అని ఆ తల్లి కుమిలిపోతుంది. అప్పుడు హాగర్ ఏం చేసిందంటే, చరిత్రలో ఈ రీతిగా సాక్ష్యం చెప్పబడుతుంది. చరిత్ర ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అమ్మ నీళ్లు కావాలని పదే పదే తనయుడు అడగ్గా నీటి కొరకై ఆ నీళ్ల తిత్తిని తీసుకొని ఆ తల్లి బయలుదేరి అక్కడ సఫా మార్వా అనే 2 కొండలు ఉన్నాయి. సఫా మార్వా, ఆ 2 కొండల మధ్య 6 సార్లు ఆమె అటు ఇటు నీళ్ల కొరకు తిరుగులాడింది, కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా ఆమెకు లభ్యం కాల. అట్లా తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు, నిరాశకు గురై ఆ తల్లి కాళ్ళు ఇడ్చుకుంటూ వస్తుంది. కానీ ఈ లోపు ఒక అద్భుతం జరిగింది. అద్భుతం ఏమిటాయి అంటే, చిన్నవాడు కూడా దేవునికి మొరపెట్టుకున్నాడు, స్వామి మా అమ్మ నీళ్ల కొరకెళ్ళింది, ఇప్పటి వరకు మా అమ్మ రాలా, నా గొంతు ఎండిపోతుంది స్వామి, అలాగే నాకు చాలా దాహం వేస్తుంది స్వామి, దేవుడా నాకు కాస్త మంచినీళ్ళు ఇస్తావా అని చిన్నోడు వేడుకున్నాడు. వెంటనే దేవుడు ఆ మొరను ఆలకించాడు. నేను ఇప్పుడు ప్రశ్న మీతో వెయ్యను, కానీ ప్రశ్న జవాబు చెప్తాను. మీతో ప్రశ్నిస్తే ఆ చిన్నవాని మొర దేవుడు ఎందుకో ఆలకించాడంటే మీరందరూ చెబుతారు, చిన్నపిల్లలంటే దేవునికి ఇష్టం, చిన్నపిల్లల మొర దేవుడు ఆలకించాడని. వాస్తవమే. అయినా నేనంటూ ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ చిన్నవాని పరిస్థితి, ఇష్మాయేలు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, ఇదిగో కన్న తండ్రి కాస్త ఆహారం, కాస్త నీళ్ల తెత్తినిచ్చి తనను ఇంట్లో నుంచి సాగనంపగా, నాన్నగారు ఇచ్చిన ఆహారము మంచినీళ్ళు పూర్తిగా అయిపోయాయి. నాన్నకు దూరంగా ఉన్నాడు. నాన్న ఆహారం, నాన్న మంచినీళ్ళని అడగాలంటే తండ్రికి దూరంగా ఉన్నాడు. అమ్మతో నీళ్లు అడిగితే నీళ్లు తెస్తానని బయలుదేరి చాలాసేపు అయింది అమ్మ నీళ్లు తీసుకొని రావటంలా. అమ్మ ఇంతసేపు అయినా ఎట్టి వెళ్ళింది. అతని గొంతు పూర్తిగా ఎండిపోయి ఏమైపోతానో అర్థం కాక అయోమయంగా ఉండగా
చిన్నవాడు 2 చేతులు దేవుని వైపు చాపి, దేవుడా, నా తండ్రి నాకు దూరంగా ఉన్నాడు, ఇప్పుడు నా తల్లి కూడా, కన్న తల్లి, నవమాసాలు 9 నెలల 9 రోజుల 9 గంటల 9 నిమిషముల 9 సెకండ్ల పాటు నన్ను ఉదర భాగమందు మోసినటువంటి నా కన్న తల్లి కూడా నాకు దూరంగా ఉంది. మరి నాకు నీళ్ళు ఎవరు ఇస్తారు స్వామి అని చేతులెత్తి ఆ చిన్నవాడు ప్రార్థిస్తూ ఉండగా, దేవుడు ఆ చిన్నవాని మొర ఆలకించి తాను ఎక్కడైతే మోకరిల్లాడో అదే స్థలములో ఒక నీటి ఊటను తెరిచాడు. బిగ్గరగా నమ్మేవాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. బిగ్గరగా నోరు తెరచి స్తుతిస్తూ చప్పట్లు. అట్లా ఆ చిన్నవాని మొర దేవుడు ఆలకించి నీళ్ళనిచ్చాడు. ఇక తల్లి కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తుంది. అమ్మకేమో బాధ, నా కుమారుడు అడిగినటువంటి మంచినీళ్ళు నా దగ్గర లేకుండా పోయాయే, నాకెక్కడ దొరకలేదే అని ఆ కాళీ నీళ్ల తెత్తిని పట్టుకొని అలాగా కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్తుంటే ఓ అద్భుతమైన దృశ్యం తల్లి కంట పడింది. ఆ దృశ్యం ఏమిటాయంటే, అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయి, నీళ్లు ఊట ఎగసి పడుతూ ఉంది. ఓ తల్లి వేగంగా అప్పటి వరకుండే నీరసమును మరచిపోయి పరుగు తీసింది నీళ్ల దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఆ తల్లి ఏం చేసిందంటే, తనయుడితో పాటు ముందు తన దాహార్తిని కూడా తీర్చుకుంది. అలా దాహం తీర్చుకొని ఆ తిత్తి నిండా నీళ్లు పట్టుకుంది. పట్టుకున్న తర్వాత ఇక నీళ్లు ఎగసి పడుతూ ఉండగా అప్పుడు చరిత్ర ఇలా సాక్ష్యమిస్తుంది. ఆ తల్లి ఏం చేసిందంటే, సంసం అందట. సంసం అంటే చాలు 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 చాలు. ఎందుకంటే అది ఒక మహాసముద్రం అవుతుందేమో అని భావించింది ఆ తల్లి. మక్కాకు వెళ్తే గనక, నేను చరిత్రలో చదివానిది, మక్కా ప్రాంతానికి వెళ్తే నేడు కూడా ఈ సంసం అనేటటువంటి బావి ఉందట. ఆ బావి నీటి లెవెల్స్ నేడు కూడా అది తగ్గకుండా 365 రోజులు 24 గంటలు సమృద్ధిగా కావలసిన నీరు దక్కే స్థలమట మక్కాలో ఉండేటటువంటి ఆ బావి. ఆ నీటి లెవెల్స్ ఎట్లా అంటే, మే నెల వచ్చినా సరే, ఏ నెల వచ్చినా, ఎంత భయంకరమైన ఎండ కాసినా సరే, ఆ సంసం బావిలో నుంచి దాదాపు కొన్ని లక్షల మంది నీళ్లు వాడుతూ ఉంటారు. అయినప్పటికీ ఆ నీటి లెవెల్స్ తగ్గకుండా ఉంటాయి. ఎందుకంటే విడవబడిన దానివని ఇక మీదట నీ వనబడవు. నమ్మేవాళ్ళు బిగ్గరగా చేతులెత్తి దేవుని స్తుతిద్దామా. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఓ, మీ నోటితోని చెప్పండి, సకల సమృద్ధిని దయచేయగలిగిన వాడు. పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి పాడించాలనుంది. చాలా పాటలు బాగున్నాయి మీ పాటలు, కానీ సమయం అట్లా పోతే గనక 12-1 గంట అవుతుంది. నా ట్రైనే 11:50కి, ఎందుకంటే అత్యవసరంగా వెళ్ళాల్సి ఉంది కాబట్టి. నా ట్రైన్ కూడా ఆ టయానికి ఉంది. ఎందుకంటే మీరు చక్కగా పాడుతున్నారు, చాలా పాటలు గుర్తొస్తున్నాయి. కానీ ఇప్పుడు పాడటానికి ఎస్ఎన్ గారు రాసిన పాటలో ఉంది కదా, సకలము చేయగలవు నీవు. అదే కలవరపడి నే కొండల వైపు అనే పాటలో అన్నీ చేయగలవు స్వామి. ఇందాక కూడా ఎవరో పాడారు, ఒక సోదరుడు రాసిన పాటను, ఏదైనా చేయగలవు అని చెప్పి ఇందాక పాడారు. అట్లా దేవుడు ఏదైనా నీ పక్షంగా చేయగలడు. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. ఎంతోమంది, దావీదుని తీసుకోండి, సౌలు పట్ల ఏ విధమైనటువంటి ఆ పొరపాటున కూడా తప్పిదం చేయని దావీదు. ఎందుకో దావీదంటే ఏమీ లేదు, గొల్యాతును తాను పడగొట్టలేకపోయాడు. దావీదు మొత్తం సంపూర్ణ జయం పొందాడు. అది చూచి ఓర్వలేకపోయాడు. ప్రజలందరూ పాట పాడారు, ఏమనంటే, దావీదు వేల కొలది, సౌలు 10,000 కొలది. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. 1000 కొలది, అసలు ఆ పాటే తప్పు. సౌలేమో పిరికి పందగా 40 రోజులు మీరు ప్రార్థనలో ఉంటే, సౌలేమో వణుకుతా ఓడిపోయేటటువంటి వాడుగా కుర్చీలో కూర్చొని ఉన్నాడు.
చివరికి జరిగింది ఏమిటంటే దావీదు విజయాన్ని సాధించాడు. అప్పటి నుంచి దావీదు మీద సౌలు 21 సార్లు హత్యా ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు? 21 సార్లు. కానీ దావీదు తల మీద ఉండే ఒక్క వెంట్రుక కూడా నేల రాల్చలేకపోయాడు సౌలు. కారణం, దావీదు మనకు తెలుసు, కొండల్లో తిరిగాడు, లోయల్లో తిరిగాడు, ఎడారుల్లో తిరిగాడు. సౌలు ఖడ్గము నుంచి తప్పించబడటానికి పలుమార్లు పలు ప్రాంతాలకు తాను వెళ్ళి దాగి ఉండవలసిన, గుహల్లో ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో ఒకవేళ దావీదు, దేవుడా నన్ను మీరు విడిచారా, ఇదిగో పిల్లనిచ్చిన సొంత మామ నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు, ఇశ్రాయేలీల పక్షంగా విజయ దుందుబి మ్రోగించినటువంటి సున్నతి లేని ఫిలిస్తీయుడికి అందరూ భయపడి ఉండగా, సైన్యం కూడా భయపడి ఉండగా, ఆ సున్నతి లేని ఫిలిస్తీయుని మీద నేను సంపూర్ణ జయం పొందినప్పటికీ ఇదిగో రాజు నన్ను చంపదూస్తున్నాడు, స్వామి నా మీద హత్యా ప్రయత్నాలు చేస్తున్నాడు, అతని హత్య నా మీద జరగకుండా ఉండునుగాక, నన్ను మీరు విడనాడే దేవుడవు కాదని నాకు తెలుసు స్వామి అనుకుంటా ఉన్నాడు దావీదు. కానీ సౌలు కత్తి పట్టుకున్నాడు, కత్తి చేత నశించాడు. ఇదిగో దావీదు వృద్ధాప్య దశ వరకు ఉండి దేవుని సమయం వచ్చినప్పుడు వృద్ధాప్యములో, నిండు వృద్ధాప్యములో ప్రశాంతంగా దేవుని సన్నిధికి వెళ్ళాడు. హల్లెలూయా. ఒకవేళ దావీదు వలె నువ్వు తరమబడుతున్నావేమో, దావీదు వలె ఎవరో నిన్ను వెంటాడే పరిస్థితులు, ఎవరెవరో వెంటాడుతున్నారు, అప్పులోళ్ళు వెంటాడుతున్నారు, నిన్ను చంపాలనో లేకపోతే నీ భవిష్యత్తును లేకుండా చేయాలనో ఎవరెవరో శత్రువులు నీకు విరోధంగా ఏదేదో చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ రాత్రి బిట్రగుంట్లో ఉన్నటువంటి ప్రియ నేస్తమా, ఎవరి చేతనో ఏదో విషయం కొరకు తరమబడుచున్నట్లుగా, వెంటాడుచున్నట్లుగా అనిపిస్తే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విడవబడిన వాడవని ఇక మీదట నీవు అనబడవు. కారణం ఏమిటంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడతాడు. దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడేవాడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ అన్యాయస్తుడైన వాడు కాడు. తన ప్రజలను విడనాడేవాడు కాడు దేవుడు. తన ప్రజల పక్షంగా వ్యాజ్యమాడేవాడు దేవుడు. యోసేపును చూడండి. యోసేపు ప్రియమైన తల్లి కూడా ఒకరోజు మరణించింది. తన కలల నిమిత్తమై తరమబడ్డాడు. తన కలల నిమిత్తమై విడవబడ్డాడు. తన కలల నిమిత్తమై సొంత అన్నల చేత అమ్మబడ్డాడు. అయినప్పటికీ యోసేపు ఎన్ని శ్రమలు పడ్డాడో మనకు తెలుసు. నిష్కారణంగా జైలు పాలయ్యాడు. కానీ యోసేపు కంటూ ఒక రోజు రానే వచ్చింది. అతనికి దేవుడిచ్చిన కళ, దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన ఆలోచన అది నెరవేర్చబడే సమయము ఒకరోజు రానే వచ్చింది. ఈ రాత్రి కూడా మీకు ఒక శుభవార్త. దేవుడు నీకు ఒక కళ ఇచ్చాడా? దేవుడు మీకు ఒక దర్శనం ఇచ్చాడా? దేవుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చాడా? దేవుడు ప్రవచనాత్మ ద్వారా ఎవరి ద్వారానైనా మీతో మాట్లాడా? నిశ్చయంగా దాని యొక్క అద్భుతమైనటువంటి నెరవేర్పు ఒక శుభదినాన ఉంది. నమ్మేవాళ్ళు మాత్రమే. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? నా పట్ల నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నాయి, అవి లెక్కకు మించినవై ఉన్నాయి. ఈ 2026వ సంవత్సరం దాటకమునుపే డిసెంబర్ 31 లోపుగానే దేవుని వాగ్దానములను, దేవుడిచ్చిన ప్రవచనములను, దేవుడిచ్చిన దర్శనములను, దేవుడిచ్చినటువంటి కళలను నువ్వు స్వంతం చేసుకోబోతున్నావు. నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రాత్రి? ఓ, నేను స్వంతం చేసుకోబోతున్నాను. నీవు విడవబడిన వ్యక్తివి కావు. ఒకరోజు యోసేపు కంటూ ఒకరోజు రానే వచ్చింది. ఎన్ని వచ్చినా దేవుని కొరకే నిలబడ్డాడు. వెనుకంజ వేయలా, దేవుని దూషించలా, దేవుని అవమానించలా, దేవునికి తాను దూరం అయిపోవాలా, అలాగే తాను నిలబడగలిగాడు.
తత్ఫలితంగా జరిగింది ఏమిటంటే, ఒకరోజు ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడే దేవుడు అతనిని అందలమెక్కించాడు. నమ్మేవాళ్ళు మరొకసారి ఏందిరా మాటిమాటికి చప్పట్లు కొట్టిస్తున్నారంటే, కొడితే రెండు ఉపయోగాలు. ఒకటి, దేవునికి మహిమ. రెండవదిగా మీకు నిద్ర కానీ అశ్రద్ధ కానీ రాకుండా ఉండటానికే పదే పదే చప్పట్లు కొట్టిస్తున్నా. హల్లెలూయా చెప్పండి ఒకసారి, కొద్ది కూడా గట్టిగా చెప్పండి. బిట్రగుంట వారి శబ్దం హైవేలో పోయేవాడు కూడా ఆగి మరీ చూసి పోవాలి. ఇంకోసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి ఒకసారి. ఆమేన్, ఆమేన్. అట్లా దేవుడు యోసేపును కూడా విడిచిపెట్టలా, అందలం ఎక్కించాడు. ఎవడెవడైతే యోసేపును అవమానించిన అన్నలందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ రాత్రి గుర్తుపెట్టుకో, నీకు ఇచ్చిన కళ దర్శనం దేవుడు నెరవేరుస్తాడు. ఏ కళ ఇచ్చాడో అక్షరాల 100కు 100% అదే రీతిగా నెరవేర్చేవాడే మనం ఆరాధించే దేవుడు. అట్లా విడవబడ్డాడని యోసేపు అందరూ అనుకున్నారు, అయిపోయింది అనుకున్నారు. ఈ రాత్రి మీకు ఒక శుభవార్త. నీ కథ ముగిసిందని, నీ చాప్టర్ క్లోజ్ అయిందని, అంతా అయిపోయిందని మీ గురించి ఎవరైనా పలికినా, లేదా మీరు కూడా ఒకవేళ నా జీవితంకి ఇంతకంటే నేను పైకి రాలేనని భావించిన, భయపడకండి. పిలచిన దేవుడు నమ్మదగిన వాడు. తరాలు మారినా, యుగాలు మారినా, కాలాలు మారినా, పరిసరాలు మారినా, పరిస్థితులన్నీ మారినప్పటికీ మార్పు లేని దేవుడే మనం ఆరాధించే మహాదేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నెరవేరుస్తాడు. దాని కొరకు ఓపికగా ఎదురు చూడాలి. ఇకపోతే రెండవ భాగానికి వద్దాము. రెండవ భాగంలో పాడైనదని ఇక నీ దేశమును గూర్చి చెప్పబడదు. హల్లెలూయా. ఒకవేళ ఊరంతా పనికిమాలోడని నిన్ను పిలిచి ఉండొచ్చు. నన్ను పిలిచేవారు ఒకప్పుడు. నా చిన్నప్పుడు కడపలో నేను ఉన్నప్పుడు కడప సిఎస్ఐ స్కూల్లో, తర్వాత బాయ్స్ హాస్టల్లో చదివాను. దాదాపు 6 నుంచి 10 వరకు 5 సంవత్సరాల పాటు కడప సిఎస్ఐ బాయ్స్ హాస్టల్లో చదివాను. ఆ రోజుల్లో నన్ను ఎంతమంది శాపనార్థాలు పెట్టారో, బంధువులు శాపనార్థాలు పెట్టారు. అలాగే నన్ను ఎరిగిన వారు శాపనార్థాలు పెట్టారు. ఆ శాపనార్థాల్లో కొంతమంది అన్నారు, ఒరేయ్ నువ్వు పిచ్చోడివై కడప వీధుల్లో గుండా తిరుగుతావన్నారు. మరికొంతమంది అన్నారు, ఒరేయ్ నువ్వు అడుక్కు తింటా తిరుగుతావురా కడపలో అన్నారు. ఒకరైతే ఏకంగా ఒక ఉత్తరమే రాశారు మా సొంత బావగారికి, ఈ దరిద్రుడు చస్తే పీడ విరగడైపోయేదని. కానీ మనుష్యులు ఏదన్నా మీరు పట్టించుకోవద్దు. పాడైనదని ఇక నీ దేశమును గూర్చి చెప్పబడదు. మనుషులు ఏమనుకున్నా పట్టించుకోకండి. అయిపోయింది నా జీవితం అనుకోబాకండి. కానీ ఒకరోజు రాని వచ్చింది. ఉద్యోగకర్తలో ఒక పుస్తకం ఉంటుంది, ఈ జీవిత ఈత ఈదలేకున్నాను నా చెయ్యి పట్టుకో నా యేసునాథా. అట్లాగ ఒకరోజు నా చేతిని యేసయ్య పట్టుకున్నాడు. నేను పిచ్చోడిగా తిరగల, నేను అడుక్కు తింటా తిరగల. అలాగే చావుగోతి దగ్గరికి చేరువైన సమయంలో కూడా 22 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. అప్పటికే నాది కేరళ రాష్ట్రం. నా తల్లిదండ్రులు కేరళ నుంచి ఆ సేవార్థమై, దేవుని సేవార్థమై నేను పుట్టకమునిపే 1953వ సంవత్సరం 1953వ సంవత్సరం అందు నా తండ్రి గారైన పాస్టర్ పివి థామస్ గారు, మా అక్క, అప్పుడు ఆమె ఒక్కతే పుట్టింది, నేను కానీ మా అన్న కానీ లేము. అలా కేరళ నుంచి మొట్టమొదటికి వచ్చింది నెల్లూరు దగ్గర ఉన్నటువంటి కోవూరు ప్రాంతానికి నాన్నగారు వచ్చారు. అట్లా కోవూరు ప్రాంతంలో నెల్లూరులో అప్పుడు ఐసి మాథ్యూ గారు అని చర్చగాడు సంస్థ దైవ సేవకులు ఉండేవారు. అట్లా నాన్నగారు ఇక్కడికి వచ్చి దేవుని సేవ కోవూరులో ఉండి ఇక్కడే 4 నెలలు స్కూల్కి వెళ్ళి పిల్లలతో పాటు కూర్చొని పలకా బలపం తీసుకొని తెలుగు వ్రాసి నేర్చుకున్నవాడు నా తండ్రి. అట్లాగా ఆ కేరళ నుంచి వచ్చినటువంటి నా తండ్రి దేవుని గొప్ప సేవ పలు ప్రాంతాల్లో ఆంధ్రాలో చేసి
అట్లా కడప ప్రొద్దుటూరు ప్రాంతంలో చివరికి నాన్నగారు స్థిరపడి ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నారు. అక్కడ పరిచర్య నా తమ్ముడు దేవుని సేవ చేస్తున్నాడు. అట్లాగా చాలామంది, నేను బైబిల్ స్కూల్లో చదువుతున్నాను కేరళ రాష్ట్రంలో. అప్పుడు సెకండ్ ఇయర్ విద్యార్థిగా ఉన్నప్పుడు దాదాపు 22 రోజులు నెమోనియా జ్వరం వచ్చింది. అదే క్షయవ్యాధిగా దారితీసింది. నెమోనియా జ్వరము, క్షయవ్యాధి, టీబీ వ్యాధి. అట్లాగా 22 రోజులు అడ్మిట్ అయ్యి ఉన్నప్పుడు డాక్టర్లు మొదటి 10 రోజులు ఏమన్నారంటే నమ్మకం లేదు, కష్టం. అప్పుడు వైద్యం ఇంతగా అందుబాటులో లేదు, ధనం కూడా అంతంత మాత్రమే, ఏం లేని పరిస్థితి. నాన్నగారు వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, నేనేమో కేరళలో ఉన్నాను ఆ టైంలో. అలాగా ట్రీట్మెంట్కి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. కొద్ది రోజులైన తర్వాత నేను ఒకరోజు సాయన్న వేళ బెడ్ మీద అలా పడుకొని ఉండగా నా బైబిల్ స్కూల్ తోటి స్టూడెంట్ సాయన్న వేళ నా తల దగ్గర కూర్చొని మలయాళంలో ఒక పాట పాడాడు. నా ప్రియుడా నన్నెత్తుకొని మోసినందున నా జీవిత యాత్రలో నేను దుఃఖింతునా భువిలో. బంధువులు వేడినా, మిత్రులు మారినా, కన్న తల్లి మరచినా, మార్పులేని మహిమరాజా నిత్యము నీ వాడును నేను. నా యొక్క వేదన, నా యొక్క బాధలు, నా యొక్క రోగములు ఇవన్నీ ఒకరోజు మానబోతున్నాయి. కారణం నీ నీడను ఆశ్రయింప ఆదరణ నొందెదను అని మలయాళంలో పాడాడు. నేను తెలుగులో దాన్ని తర్జుమా చేశాను. అట్లాగా దేవుని యొక్క అద్భుతమైన కృప. నేను ఆ రోజు ఏడ్చాను, నా కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి, నా తలగడ అది పూర్తిగా తడిసిపోయింది. ఆ తర్వాత నేను దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను. స్వామి, ఒకవేళ నేను నీ సన్నిధిలో ఉండటం నీ చిత్తమైతే, ఇప్పటికే ఆల్రెడీ మా అమ్మ అక్కడ ఉంది, ఇప్పటికే నా అన్న కూడా అక్కడే ఉన్నాడు, నా బంధువులు చాలామంది నీ దగ్గర ఉన్నారు, నేను కూడా వస్తాను, నాకేం పర్వాలా. లేదు, నేను ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ పొందుతున్నాను, నేను దేవుని సేవకు అంకితమై ఉన్నాను, పరిచర్య చేయాలని ఆశతో వచ్చాను, నీ చిత్తమైతే తుది శ్వాస విడిచే వరకు అలుపెరగకుండా నేను పరిచర్య చేస్తాను, నాకు ఆరోగ్యము నీవు స్వామి అని ప్రార్థించాను. 22 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. 6 నెలలు మందులు వాడాలన్నారు, కానీ 1 నెలకు అప్పు తీసుకుంటే మందు వాడాను. తర్వాత ఇక మందులు వాడటం ఆపేసే, ధనం లేక. కానీ అద్భుతం, ఆశ్చర్యం, తర్వాత టెస్ట్ చేసిన డాక్టర్లు అన్నారు కదా, అసలు నీకు చేయలేదు, ఏమి లేదు, వెళ్ళిపోవాయా అన్నారు. అంత అద్భుతం నా దేవుడు చేశాడు. ధనం లేకపోతే భయపడకండి, స్వస్థత దేవుడు ఇస్తాడు ఫ్రీగా. 5 పైసలు చెల్లించాల్సిన అవసరత లేదు. హాస్పిటల్ మొత్తం మనం డబ్బు చెల్లించాలి, కానీ దేవుని దగ్గర అది అవసరం లేదు, ఫ్రీగా ఆయన స్వస్థపరచగలిగిన వాడు. అట్లా పాడైనదని మీ గురించి ఎవరైనా, అయిపోయింది నీ పని, పాడైపోయావు, ఒరే పరిగమాల్లోడా, ఒరే తాగుబోతాడా, ఒరే తిట్టుబోతాడా, బికారోడా, ఎందుకు పనికి రాకుండా తిరిగేవాడా, నీ జీవితం ఇక ఇంతే అంటే గనక గుర్తుపెట్టుకోండి, పాడైనదని ఇక మీదట నీ దేశమును గురించి, నిన్ను గురించి చెప్పబడదు. తర్వాత చూడండి, హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. హెప్సిబా అంటే అర్థం ఏంటి? కింద ఉంది, ఇష్టురాలు. తర్వాత బ్యూలా అంటే పతివ్రత అనేటటువంటి, లేక పావనమైనటువంటి, పతివ్రతగా ఉన్నటువంటి, నిష్కలంకమైనటువంటి అనేటటువంటి రకరకాల అర్థాలు దానికి ఉంటాయి. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనసులో అని గురజాడ అప్పారావు గారు అన్నారు కదా. ఆ ప్రకారంగా ఇదిగోండి, హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఇక చూడండి, పరిస్థితులు ఎంతగా మారిపోయాయో. ఒక మనిషిని దేవుడు, ఒక వ్యక్తిని దేవుడు, ఒక కుటుంబాన్ని దేవుడు, ఒక ప్రాంతాన్ని దేవుడు ఎంతగా మార్చగలడో మనకి ఈ భాగంలో కనబడుతూ ఉంది. ఎందుకంటే మనుష్యులకు ఒకవేళ మీరు ఇష్టలు కాకుండా ఉండొచ్చు, మనుష్యులు ఎవరు మిమ్మల్ని ప్రేమించకుండా ఉండవచ్చు, మనుష్యులందరూ మిమ్మల్ని దూరంగా పెట్టి ఉండొచ్చు, అలాగే వారి స్టేటస్కు, వారి హోదాకు తగ్గట్టుగా మీరు లేరని చెప్పి వేలెత్తి మీ వైపు చేయి చూపిస్తూ ఉండొచ్చు.
మిమ్మల్ని అణచివేయటానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. మీ ఎదుగుదలను చూచి ఓర్వలేని వ్యక్తులు ఎంతోమంది ఉండొచ్చు. మీకంటే అధమ స్థితిలో ఉన్నవారు కూడా మిమ్మల్ని ద్వేషించవచ్చు. అలాగే నువ్వు పనికి రాకుండా పోతావని భావించవచ్చు. కానీ మనుష్యులకు నువ్వంటే ఇష్టం లేకపోయినా భయపడద్దు. దేవుడు నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రాత్రి? మనుష్యులకు నువ్వు ఇష్టం లేకపోయినా భయపడద్దు. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యులను ఆశ్రయించబోకు. ఇప్పటికే జీవితంలో కొంతమందిని ఆశ్రయించి నష్టపోయిన, మోసపోయిన, అలాగే ఎవరెవరో నిన్ను అణచివేశారు, నువ్వు పైకి రాకుండా చేశారు, నీ ఎదుగుదలను అడ్డుకున్నారు. అయినా దేవుని మహాకృప ద్వారా నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తి అయినందున ఈ స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. చేతులెత్తి నమ్మేవాళ్ళు మాత్రమే, నన్ను దేవుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడు అన్నోళ్ళు మాత్రమే దేవుని స్తుతిస్తారా? నోరు తెరవాలి, నోరు తెరవాలి, బిగ్గరగా నోరు తెరవాలి. దేవుడు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు అన్నోళ్ళు మాత్రమే దేవుని స్తుతించండి. హల్లెలూయా. నిన్ను చూస్తే చాలామందికి అసూయ. ప్రపంచంలో రెండిటికి మందు లేదంట. ఒకటి అసూయకు మందు లేదంట, రెండు బట్టతలకు ఏం లేదట. చెప్పండి, మందు లేదు. ఉంటే నేను పూసుకునేవాడిని. ఇప్పుడు వచ్చే డూప్లికేట్, ఉన్న తల కూడా పోతుంది, ఉన్న వెంట్రుకలు ఊడిపోతాయి. ఈ రెండిటికి మందు లేదు. ఎందుకో నిన్ను చూస్తే కొంతమందికి అసూయ. నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను, మన చుట్టూ అసూయ పరులుంటే మనకు ఆశీర్వాదాలు పెరుగుతాయి. నమ్మేవాళ్ళు అయితే చేతులెత్తి దేవుని స్తుతించండి. గట్టిగా సేవకుల్లో ఉద్యమం వచ్చింది, కానీ విశ్వాసులందరూ చెప్పలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. మీరు గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా కాదు, అసూయ పరులు మన చుట్టూ ఉంటే మనకు ఆశీర్వాదాలు ఎక్కువగా వస్తాయి. గట్టిగా చెప్పండి ఆ మాట. మీ పక్కోళ్ళకు చెప్పండి ఆ మాట. వారికి కరచాలనం చేసి మీ చుట్టూ అసూయ పరులు ఎక్కువ మంది ఉంటే మీకు ఆశీర్వాదాలు ఎక్కువగా దిగుతాయి. చెప్పండి, కరచాలనం చేసి చెప్పండి. పాస్టర్ గారు, మీరు ఇంతగా చక్కగా పాడుతున్నారు కాబట్టి నేను అసూయపడ్డాను అనుకోండి, ఇంకా దేవుడు మీ గొంతు పెంచి ఇంకా పలు ప్రాంతాలకు తీసుకెళ్ళి వాడుకుంటాడు, గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎందుకంటే 7 రకాలు ఉంటారు. నాదేమో బొంగురు పైన గొంతు, మీదేమో నెంబర్ 1 గొంతు, నేనేమో ముసలమోహమాన్ని, మీరేమో మంచి నిండు యవనం, మీరేమో గొల్లియాతులాగా హైట్ ఉన్నారు, నేనేమో దావీదులాగా పొట్టిగా ఉన్నా. మిమ్మల్ని చూసి నేను ఎంతగా అసూయపడతా ఉంటే మీకేం నష్టం కలగదు. ఇంకా ఎందుకంటే మిమ్మల్ని ఈ రీతిగా తీసుకొచ్చినోడు దేవుడు, ఆశీర్వదించిన ఆయన దేవుడు, మంచి గొంతిచ్చిన వాడు దేవుడు, అలాగే మంచి ఫిగర్. ఎంత బాగున్నారు. పెళ్ళయిందా? నవ్వుతారు. అయింది కదా, ఓకే. ఎక్కడ విజయనగరంలో ఉంటారా? ఈ నెల, పోయిన నెలలో వచ్చాను నేను మీ ప్రాంతానికి. మెర్సీ స్కూలు అక్కడ మీటింగ్స్ 3 రోజులు ఉన్నాను నేను. 2 రోజులు రాత్రులు వాక్యం చెప్పి వచ్చేసాను. దేవునికి స్తోత్రం. తిరుగుతూ ఉంటాం మీ ప్రాంతం కూడా. నేను మీ పట్ల అసూయపడ్డాను అనుకోండి, మీకేమవ్వదు, నాహే. దేవుడు అసూయపడినోడిని ఏమండు, నేను అసూయపడ్డాను ఏమండు. కానీ ఎవరి మీద అయితే నేను అసూయపడ్డానో ఆ వ్యక్తిని దేవుడు బహుగా దీవిస్తాడు. ఆ దెబ్బతో కందగడ్డ మొహం వేసుకొని నేను తిరుగుతూ ఉండాలి తప్ప, బెలూన్ లాగా నేను పేలిపోతాను తప్ప ఆయనకి ఏం కాదు. అందుకే మీ చుట్టూ అసూయ పరులుంటే నాకు దీవెనలు ఇస్తాడు దేవుడు అన్నోళ్ళు మరొకసారి చేతులు ఎత్తండి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? బిట్రగుంటవారు. అబ్బాబాబాబా, ఈ అసూయ పరులు, నేను చెప్పా కదా, ఈ రెండిటికి మందు లేదు, అసూయకు మందు లేదు. మీ ఇళ్లలో కూడా ఉంటారు అసూయ పరులు, మీ సంఘాల్లో ఉంటారు అసూయ పరులు, మీ ఇరుగు పొరుగును ఉంటారు అసూయ పరులు. మీరు మంచి బట్ట కడితే ఓర్వలేని వాళ్ళు ఉన్నారు, మీరు మంచి భోంచేస్తే ఓర్వలేని వాళ్ళు ఉన్నారు. అలాగే మీరు చక్కగా ఇల్లు కట్టుకొని మంచి నీట్గా ఉంటే ఓర్వలేని వాళ్ళు ఉన్నారు. మీరేం బాధపడకండి. వెనకడికి ఒక తల్లి ఏడిసింది నా దగ్గర, అయ్యో పొలానోళ్ళు అసూయపడుతున్నారే. దేవునికి స్తోత్రం చెప్పమ్మా, నీకు ఆశీర్వాదం వస్తుందన్న. ఎట్టాగా అంది, విషయం చెప్పా విడమర్చి. అయ్యా నా చుట్టూ అసూయపరులు ఉంచని ప్రార్థన చేసుకొని వెళ్ళింది. ఈరోజు లేదు, చచ్చిపోయింది అనుకోండి, తర్వాత బహుగా దీవించబడి వెళ్ళిపోయింది ఆమె.
అందుకే జీవితంలో నువ్వు మనుష్యులకు ఇష్టం కాకపోవచ్చు, కానీ నువ్వు ఇష్టడవు ఎవరికై ఉంటావు? దేవునికి. అరే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, కానీ మనుషుడే ఏ పార్టీ వాడు? ఫస్ట్ జీవన్ గారు ఇట్లా సభలు పెట్టడం ఏంటి, ఇంత గొప్ప గ్రౌండా, అద్దా ఇద్దా, ఇక్కడ ఏసీ లేదు కానీ బ్రహ్మాండమైన గాలి ఇస్తున్నాడు దేవుడు. అక్కడ కూర్చుంటే నాకు బాగుంది ఇందాక, ఎందుకంటే మంచి గాలి వచ్చింది. మీ మీద ఒకవేళ ఎవరైనా అసూయపడితే మీకేం కాదు, కానీ మీకు ఇంకా వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. సేవ మీద అసూయపడేసి ఉన్నారు కొంతమంది తోటి సేవకులు. అమ్మో మిమ్మల్ని చూస్తే ఒక చినిగిపోయిన గొడుగు, చినిగిపోయిన చొక్కా వేసుకొని ఇట్లా తిరిగితే ఆయన మంచి సేవకుడు, పేద సేవకుడు, మంచి డ్రెస్ తొడిగితే కనుక అయ్యగారులు చూడండి ఎంత నీట్గా ఉన్నారు. అట్లా సేవకుడు అంటే దిక్కుమాలనోడు కాదు. ఏంది? ఆత్మలకు కాపరి, ఆత్మలకు తండ్రి, డాడీ అని పిలుస్తారు కొంతమంది నన్ను. ఏమని చెప్పండి? డాడీ. అది వినగానే నాకు 2 పిల్లలు, బాబు పాప. వాళ్ళు డాడీ పిలుస్తారు. విశ్వాసులు కొంతమంది డాడీ అని పిలుస్తారు. మా విశ్వాసుల పిల్లలందరికీ నేర్పించి పెట్టారు తాతగారు. ఎవరో తాతగారు. వాళ్ళు తాత అని పిలుస్తూ ఉంటే నా హృదయం, నాకు 2 మనవరాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో ఉంటారు వాళ్ళిద్దరు. వాళ్ళు తాత అని పిలుస్తారు విశ్వాసులు. మనం ఆత్మలకు తండ్రి, తాత, ఏదన్నా నాకు సంతోషమే. అట్లాంటి ఆధిక్యత కృప దేవుడండి మనకిచ్చింది. ఎవడో అసూయపడ్డాడని బాధపడనక్కర్లా. దేవునికి మనం ఇష్టలుగా ఉండే కృప దేవుడు అనుగ్రహించాడు. ఎంతమంది రాత్రి నమ్ముతున్నారో నేను దేవునికి ఇష్టడను ఇష్టరాలనని నమ్మేవాళ్ళు మాత్రమే ఈ రాత్రి చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఆశీర్వదించువాడు దేవుడు, మనల్ని దీవించువాడు దేవుడు, మనకు కావలసిన సకలమును దయచేయగలిగిన వాడు దేవుడు. అందుకే ఆ దేవుని మహాసన్నిధిలో ఉన్నటువంటి మనము ఎన్నడగిన చెయ్యి విడవబడతామని భావించబడకండి. విడువబడిన దానివనిక మీదటను అనబడవు. ఒకవేళ ఈ రాత్రి ఏదైనా విషయంలో నేను విడవబడ్డాననే ఆలోచన మీకున్నట్లయితే భయపడకండి. విడవబడిన వ్యక్తి వనిక మీదటను అనబడవు. పాడైనదనిక మీదట నీ గురించి చెప్పబడదు. ఒకప్పుడు మనల్ని ఎవరెవరు ఏమేం మాటలు పలికారో ఒకరోజు స్తోత్రం నీకంటూ ఒకరోజు దేవుడు ఇవ్వబోతున్నాడు. రక్షణ భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. రక్షించబడక మునుపు మనం పాడైపోయిన వాళ్ళమే, జీవితం సర్వనాశనం చేసుకున్న వాళ్ళమే. ఒకడు క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతవేమైపోయాయి, గతించాయి, అంతా నూతన పరచబడ్డాయి. ఒకప్పుడు భాష మారింది, ఒకప్పుడు జీవన విధానం మారింది, మనస్సు మారింది. ఒక సిస్టర్ గారు ఒక పాట కూడా రాసింది, నా స్టైల్ మారిందని. సిస్టర్ గారు పాట రాశారు, పాడినివ్వండి. కొంతమంది దాన్ని విమర్శిస్తారు. ఎందుకు మనకు? ఆమె మంచిగానే ఆమె స్టైల్ మారిందని రాసింది. మారింది కదా, మన స్టైల్ మారిందా లేదా? నా స్టైల్ మారిందన్నోళ్ళు చెయ్యతో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు నచ్చలేదేమో ఆ పాట. నా స్టైల్ మారిపోయిందండి జీవన్ గారు, నా స్టైలే మారిపోయింది. అప్పుడు దరిద్రపు కొట్టు మొహం వేసుకొని ఉండేవాడిని. కడపలో బెల్బాటం ప్యాంట్లు వేసుకొని వీధులన్నీ ఊడ్చుకుంటా తిరిగిన రకాలం. అసలు చెవులు కనబడే కాదు నాయి. హిప్పీ, ఇంకా చాలా ఎదవేషాలన్నీ వేసా. కానీ ఒక శుభదినం రానే వచ్చింది, మొత్తం స్టైల్ మారిపోయింది, భాష మారిపోయింది, జీవన విధానం మారిపోయింది, పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎంతోమంది అసూయపడే రీతిగా దేవుడు ఎలా దీవిస్తాడంటే, ఇతరులు మన పట్ల అసూయపడే అంతగా దేవుడు దీవిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నన్ను అట్లాగే దీవించాడు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలిగేది. పరులు అసూయపడే, చివరికి మనం చేసే ప్రసంగాల మీద కూడా అసూయపడే వాళ్ళు ఉన్నారు. చాలా నా ప్రసంగాల మీద కొంతమంది అసూయపడ్డారు. అందుకే దేవుడు విరామం లేకుండా వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 43 సంవత్సరాలు అయింది నల్లట్ట పుస్తకం చేత పట్టుకొని యేసే రక్షకుడు అని చెప్పుకుంటా తిరుగుతున్నాను. అనేక ప్రాంతాలకు ప్రభు తీసుకువెళ్ళాడు, తీసుకువెళ్తున్నాడు, తీసుకువెళ్ళబోతున్నాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి,
మన జీవితంలో ఎవరు మనల్ని ఇష్టపడకపోయినా బాధపడొద్దు. మనుషులు ఇష్టపడకపోతే బాధపడొద్దు. దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. ఆ తర్వాత పతివ్రత, నిష్కలంకమైనది, పావనమైనది అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. నిజంగా మన జీవితం అంతా పాప పంకిలమైన హృదయాలతో మనం జీవిస్తూ ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చిందించిన రక్తము ద్వారా, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచింది కాబట్టి ఈరోజు పరిశుద్ధుల జాబితాలో చేర్చబడ్డా. మన మామూలోళ్ళం కాదు, తేజోవాసులైన పరిశుద్ధులు. అందరూ చెప్పండి, ఏ పరిశుద్ధులు? గట్టిగా చెప్పండి. తేజోవాసులైన పరిశుద్ధుల జాబితాలో చేర్చబడ్డాం. ఈరోజు మనకంటూ ఒక స్థాయిని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నామంటే అది కేవలము దేవుని కృప ద్వారా మాత్రమై ఉన్నాం. హల్లెలూయా. ఆ తర్వాత అక్కడ వ్రాయబడింది, యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నారు, నీ దేశము వివాహితమగును. ఈరోజు మన గురించి ఎవరు ఆనందించకపోయినా ఆనందించే ఒకరు ఉన్నారు. ఎవరో చెప్పండి, ఎవరో? మన దేవుడు. ఆయన మనలో ఆనందిస్తున్నాడు. ఒకరోజు యేసు ప్రభు బాప్టిస్మం పొంది ఆయన జస్ట్ ఒడ్డుకు రాకముందే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే స్వరం వినబడింది. ఈరోజు ఆ మారు మనసు పొంది రక్షించబడి ముంచట బాప్టిస్మం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో పొంది పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకొని మూర్ఖులకు ఈ తరము వారికి వేరయుండి రక్షణ పొందినట్లయితే, అలాగే అపోస్తుల బోధ, పరిశుద్ధులతో సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఇవన్నీ ఉపదేశ సంఘ క్రమములో ఉపదేశపు వెలుగులో జీవిస్తూ ఉంటే నీ యందు దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నా దేవుడు నన్ను చూచి ఆనందించాలని ఎంతమంది కోరుతున్నారు ఈ రాత్రి? దేవుడు నిన్ను చూచి ఆనందించాలి. ఆనందించే రీతిగా మనం కార్యాలు చేయాలి. ముఖ్యంగా క్రైస్తవులైన బిడ్డలకు నేను మనవి చేస్తున్నాను, మనము చేసే క్రియలు, మనము చేసే పనులు, మనం ఉండే జీవన విధానం దేవుడు మనల్ని చూచి ఆనందించే రీతిగా ఉన్నాయా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరయుండి రక్షణ పొందండి. క్రైస్తవులకు మనవి చేస్తున్నాను, లోకం మనల్ని మెచ్చుకోవటం కాదు, దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. లోకం మనల్ని చూచి ఆనందించడం కాదు, దేవుడు మనల్ని చూచి ఆనందించాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాలం ఎట్లా మారిపోయిందంటే లోకపు ఆశలు, లోకపు ఆచారాలు, లోకపు అలవాట్లన్నీ సంఘాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ లోకమంతా సంఘములో కలుస్తూ ఉంది, మిక్స్ అవుతూ ఉంది. నేను ఒక్కొక్కటి చెబితే తెల్లారే వరకు కూర్చోబెడతాం మిమ్మల్ని. నా ట్రైన్ పోయినా పర్వాలేదు, నాకేం ఇబ్బంది ఏం లేదు. ఇట్లాంటి ఎన్నిసార్లు ట్రైన్లు పోగొట్టుకొని ఏదో ఒకటి ఎక్కి వెళ్ళిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. కారు లేకపోయినా ఏం పర్వాలా, ఏదో ఒకటి ఎక్కిపోతా. ఇట్లా ఎన్ని ట్రైన్ టికెట్లు నాకు రైల్వే వాడికి నా ద్వారా బోల్డ్ ఆదాయం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను టికెట్ను లెక్క చేయను, ఉదయాన్నే వందే భారత్ ఎక్కి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. నేను దానికే అనుకున్నాను, కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాలు ఉన్నందున వెళ్ళాల్సి వస్తుంది. హల్లెలూయా. ఉపదేశ క్రమం అంతా అయిపోయి తుంగలో దొక్కేస్తున్నారు. బాగా లోకం వచ్చి కలుస్తుంది. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, లోకమును దాని ఆశలు గతించిపోతాయి కానీ నా వాక్యం మాత్రమే నిరంతరము నిలుస్తుంది. ఆ గతించిపోయే వాటి కొరకు పాకులాట. ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే చాటుబారు లిస్ట్ ఉంది. లోకపు ఆచారాలు ఎందుకు పాటిస్తున్నావు? ఎందుకంటే క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి అని మర్చిపోవద్దు. మనకై లోకంలో ఒక్కడు కూడా రక్తాన్ని చిందించలా, పరిశుద్ధుడైన యేసయ్య చిందించాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన యేసయ్య మన కొరకు ప్రపంచములో ఎవరి శరీరములో లేని రక్తం, పరిశుద్ధ రక్తం యేసు శరీరములో ఉంది.
హల్లెలూయా. మానవుని రక్షించడానికి దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ఎక్కడుండేవాడంటే సమీపింపరాని తేజస్సునందు అమరత్వము గలవాడై తానొక్కడే ఉంటుండగా ఆ సాక్షాత్తు దేవుడే మానవుని రక్షించటానికి మానవ రూపిగా లోకానికి వచ్చు నిమిత్తమై సాక్షాత్తు దేవుడే ఇదిగో కన్య మరియ గర్భవాసన పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చబడి యేసుక్రీస్తు తన నామధేయుడుగా సాక్షాత్తు దేవుడే భూమి మీదకి దిగి రావటం జరిగింది. 100% దేవుడు, 100% మనుష్యుడు యేసు ప్రభు. అంతేగాని 50-50 కాదు. 100% దేవుడు, 100% మనిషి. యేసుని గురించి చెప్పాలంటే ఆయన నిత్యత్వము మొదలుకొని బెత్లెహేము వరకు పాపమెరుగని పరిశుద్ధుడు, పాపమెరుగని పరిశుద్ధుడు. అలాగే బెత్లెహేము మొదలుకొని కల్వరి కొండ మీద ఓ స్తోత్రం సిలువలో మరణించే వరకు ఆయన పాపము చేయని పరిశుద్ధుడు. అలాగే పునరుద్ధానం మొదలుకొని పునరాగమనం వరకు, రెండవ రాకడ వరకు పాపము లేని పరిశుద్ధుడు, పాపం ఎరుగని పరిశుద్ధుడు, పాపం చెయ్యని పరిశుద్ధుడు, పాపము లేని పరిశుద్ధుడే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నీ దేశము వివాహితమగును. ఏమవుతుందట? నీ దేశం. వేగంగా 54వ అధ్యాయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయానికి రండి. త్వరగా త్వరగా. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలోకి మనం వస్తే 4వ వచనం నుంచి మనం చూద్దాం. ఒకసారి చదవండి 7 వరకు. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకుము. సిగ్గుపడనక్కర్లేదు, అవమానాన్ని తలంచుకోవద్దు. నీవు లజ్జపడనక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, మర్చిపోతావు. నీ వైవిధ్యపు నీ వైధవ్యపు నిందను మీదట జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను సృజించిన వాడు చూడండి, నిన్ను సృష్టించిన వాడు నీకేమైపోయాడు? భర్త అయి ఉన్నాడు. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు దేవుడు. సైన్యములకు అధిపతియగు యెహోవాని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు. ఆమేన్. మన దేవుడు ఎవరై ఉన్నాడు? విమోచకుడు. అందరు చెప్పండి, దేవుడెవరు? విమోచకుడు. దేవుడెవరు? విమోచకుడు. ఆయన విమోచకుడైన వాడై ఉన్నాడు. తన ప్రాణము లేదా తన రక్తమును చిందించి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండే మనలను విమోచించాడు యేసయ్య. తర్వాత సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. సర్వలోకమునకు ఒకే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే యేసు ప్రభు. ఆయనను గురించి ప్రకటించడానికి మాకెవరికి సిగ్గు లేదు. హల్లెలూయా. వెనకడికి ఒకటి అడిగాడు నన్ను, ఒక 30 సంవత్సరాల క్రితం అడిగా, ఇంత బూతులు తిట్టినా నీకు సిగ్గు లేదా అని. సిగ్గుండుంటే మేమెందుకు వస్తాం ఈ సేవకు? పౌల్లాంటోడే అన్నాడు, సిగ్గుపడనక్కర్లేని పనివాళ్ళం మేమెవరమో. ఈ ప్రపంచంలో సిగ్గులేని మందుంటే సేవకులు. ఆ అమ్మ మన మీద ఎన్ని చెప్పుకుంటూ తిరిగిందో పనికి మాలది. ఆయన ఆ ఇంటికి పోయి ప్రభువా ఈ ఇంటిని దీవించంటాం. ఏం చేద్దాం? సిగ్గులేదు. దూషించిన సిస్టర్ గారు, నిందించిన బ్రదరు, చాడీలు చెప్పుకుంటూ తిరిగినటువంటి అమ్మలక్కలు, అట్లాగే కొంతమంది మన ఎదుగుదల చూసి, మీ విషయంలో కూడా ఇది ఎదుగుదల చూసి వారవలేని రకాలు. ఎక్కడికి పోయినా మేము నవ్వాల్సిందే. ఒక ఇంటికి వెళ్తేనేమో ఏడవాలి, ఎందుకంటే ఆ ఇంటి బాధలను బట్టి. ఒక ఇంటికి వస్తే నవ్వాలి, ఆ ఇంటి ఆశీర్వాదాలను బట్టి. ఈ రెండు ఊరికే ఏడ్చి ఊరికే నవ్వేవాళ్ళు ప్రపంచంలో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకటి పిచ్చోళ్ళు, 2 దేవుని బిడ్డలు. ప్రార్థనలో కూర్చుంటే ఎందుకో ఏడ్చేస్తాం. ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది? ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. దైవ సన్నిధిలో ఏడుస్తాం, ఆత్మల కొరకు ఏడుస్తాం, కుటుంబాల కొరకు ఏడుస్తాం, దేశం కొరకు ఏడుస్తాం. మేము ప్రతి రాజకీయ నాయకులను, ప్రతి అధికారులను, ప్రధానమంత్రి, రాష్ట్రపతి మొదలుకొని స్థానికంగా ఉండే అధికారుల వరకు ప్రార్థించేది ఎవరనుంటే క్రైస్తవ సమూహం ప్రార్థిస్తాం.
నువ్వు తిట్టినా నువ్వేమనుకున్నా సరే, మా వాళ్ళని చంపేసినా సరే నీ కొరకు ప్రార్థన చేస్తాం మేము. నువ్వు ఒకరిని గాయపరుస్తున్నావంటే నీకు ప్రార్థన చేసేవాడిని ఒకరిని పోగొట్టుకున్నట్లు లెక్క. ఒకరిని క్రైస్తవ బిడ్డను సేవకుని చంపితే మీ కొరకు రాజకీయ నాయకులారా, మతములారా ప్రార్థించే ఒక వ్యక్తిని నష్టపరుచుకుంటున్నావు, గుర్తుపెట్టుకో. మాకేం లేదు, ఇక్కడ సత్య అక్కడ తేల్తాం, ఇక్కడ పోయిన మరుక్షణం అంది అక్కడ తేల్తాం, ఇక్కడ యాబ్సెంట్ అక్కడ ప్రజెంట్ అంతే. ఇంకా ఇక్కడ కంటే అక్కడే బాగుంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడో వస్తే బాగుండేది అనుకుంటాం. అప్పటికంటే చూడండి, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మాకేం భయపడ, మరణం అంటే భయపడేవాళ్ళం కాదు. 2005లో ఎవడో మర్డ్రవీరుడు నన్ను 3 సార్లు రాయ్ పాస్టర్ నిన్ను మర్డర్ చేస్తాను రాయ్ అని భయంకరమైన బూతులు తిట్టాడు, బండబూతులు. అదే 1982కు ముందయి ఉంటే కనుక ఆడ అయిపోయేవాడు. ఎందుకంటే నేను చెప్పా కదా, కడప గడ్డ మీద పుట్టి పెరిగే ఆ బుద్ధులు ఉన్నాయి. కడపవాళ్ళు నా మీదకి రాకండి, నేను అసలైన కడపవాడిని. అందుమూలంగా 17 సంవత్సరాలు కడపలోనే ఉన్నాను. 10th అయిపోయిన తర్వాత హాస్టల్లో ఉండి చివరికి వార్డన్ను కొట్టడానికి వెళ్ళి పెద్ద పెద్ద గొడవలు చేసి డిస్మిస్ చేశారు నన్ను. అట్లాగ బయటకు వచ్చిన రకాన్ని కడప నుంచి. అక్కడుంటే ఎప్పుడో చంపేసేవాడు ఎవడో ఒకడు నన్ను. ఎందుకంటే నా తోటి ఆర్ఐజే అనే నా ప్రాణమిత్రుడు, వాడు రాజకీయాల్లోకి పోయి చంపేశారు వాడిని. అట్లా మా వాళ్ళందరూ పాంచుకేది అని సినిమా వస్తే 5 పనికిమాలను ఏకమై ఎడాబెడ తిరిగిన రకాలం. బాగా తన్నటం వచ్చు నాకు, బాగా తన్నించుకోవటం కూడా వచ్చు. కొంతమంది తన్నించుకున్నాయి చెప్పరు, తన్నినవి చెప్తారు. ఈ 2 అనుభవించాం మేము. అట్లా గొడవలు బూతులు తెట్టడం అంతా నెంబర్ 1 అప్పుడు. కానీ యేసు తన రక్తము చేత నోరు గడిగేశాడు. వాడు తిడతా ఉంటే నేను నవ్వుతా ఉన్నా. మర్డ్రవీరుడు రాయ్ రాయ్ నిన్ను మర్డర్ చేస్తాను. నేను అన్నాను, పోరబాబు నీ వల్ల కాదు పా అని చెప్పన్నా. 3 రోజులు వరుసగా చేశాడు. ఆ తర్వాత ల్యాండ్ లైన్కి చేస్తే మా ఆవిడ ఎత్తింది, భయంకరంగా తిట్టాడు. ఆవిడికి మలయాళ బూతులు తప్ప తెలుగు బూతులు రావు. ఎందుకంటే కేరళలో పుట్టి పెరిగిన ఆవిడే. ఇప్పుడంటే తెలుగు వచ్చు, అప్పట్లో తెలుగు కూడా రాదు పాపం. ఏదోలే పాస్టర్ లేడు అంటా ఉంది, అంతవరకే. ఇక నా కొడుకు ఇంటర్ చదువుతున్నాడు, అప్పుడు వాడికి ఫోన్ చేసి ల్యాండ్ లైన్లో ఎత్తేసరికి చేసిరా నీ ముఖం మీద యాసిడ్ పోతావురా. వాడు యాసిడ్ కాదు, ఒక చుక్క నీళ్లు కూడా మొహం మీద పోయలేకపోయాడు. నేను ఒకటే చెప్పాను, రే బాబు కేరళలో బైబిల్ స్కూల్ చదివి నేను ఆంధ్ర గడ్డ మీద సేవకు మరలా దేవుడు నా తండ్రి నాకంటే నేను పుట్టకముందు వచ్చాడు, నన్ను కూడా దేవుడు వెళ్ళమన్నాడు. నేను గడ్డ మీద కాలు మోపింది ఎవడో బెదిరిస్తే బెదిరిపోయి ఆగిపోయే రకాన్ని కాదు. వాడు తిట్టే కొద్దీ బెదిరించే కొద్దీ రెచ్చిపోయి సేవ చేస్తానన్నా. అందుకే నా వయసు జుట్టు చూసి పండు ముసలోడు అనుకునేరు. పాపం పాస్టర్ గారు అనుకున్నారు పండు ముసలోడు కదా అని. స్టేషన్లో మెట్లెక్కుతుంటే పాపం ఆయన వచ్చి నా చేయి పట్టుకుంటున్నాడు. నాకేమో సిగ్గేస్తుంది, ఎందుకంటే ఆయనకంటే ఏమనొస్తుంది నేనే. వయసు 61 కానీ 21. దేవునికి స్తోత్రం. వయసు 61, వచ్చే నెల 62లో కాలు మోపబోతున్నాను, మే 13. కానీ ఈ రోజుకి కూడా 21 సంవత్సరాల యవనస్తుగానే ఆ ఫీలింగ్ అంతా ఉంటుంది. నేను టైం నా ముందు ఉంది కాబట్టి మర్యాదగా నిలబడి అటు ఇటు ఒకటి అడుగేసి చెప్తున్నాను, అంతవరకే. ఎన్ని గంటలైనా కూర్చొని ఓపిక మీకుంటే ఎన్ని గంటలైనా చెప్పడానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత చదవండి. 6వ వచనం. దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఏమని? విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. అయ్య బాబోయ్, ఎలాగట? గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఇది దేవుడిచ్చిన వాగ్దానము. హల్లెలూయా.
గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూర్చు. సమకూర్చెదను. విడవబడిన దానివని ఇక మీదట నువ్వు అనబడవు, పాడైనదని ఇక మీదట నీ దేశమునకు వచ్చి చెప్పబడదు. మహోద్రేకము. హల్లెలూయా. ఇకపోతే నీ దేశము వివాహితమగును. అందరూ చెప్పండి చివరి మాట, నీ దేశము వివాహితమగును. గట్టిగా చెప్పండి. ఈ దేశము వివాహితమగును. ఒక పెద్ద పెళ్లి జరగబోతుంది. అందరూ చెప్పండి ఒకసారి. ఒక పెద్ద పెళ్లి. అది ఇక్కడ కాదు, భూమి మీద కాదు, అది మధ్యాకాశంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వధువు అనే సంఘమును ఆయన వివాహమాడే ఒక శుభదినం ఉంది. ఈరోజు మాకు ఎన్ని బెదిరింపులు వచ్చినా, భయాలు వచ్చినా, ఆందోళనలు వచ్చినా, ఆవేదనలు వచ్చినా, రోగాలు వచ్చినా, కష్ట నష్ట నిష్ఠూరాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, అణచివేతలు ఎదురైనా, ఎవరు మా గురించి ఏమనుకున్నా మాకు పట్టదు. కారణం ఏంటంటే ఒక రోజు మా ప్రియుడు రాబోతూ ఉన్నాడు, మా యేసయ్య రాబోతూ ఉన్నాడు, వరుడు వధువును వివాహమాడటానికి రాబోతున్నాడు. అందుకే అభిషక్తులైన దైవజనులు క్రైస్తవ సంఘమును దేవుడు వారికి అప్పగించిన మందను అద్భుతమైన రీతిగా మేపుకుంటూ వారికి అనేక సంగతులను నేర్పించి ఆ వరుడితో వివాహం ఆడుటకే సంఘమును సిద్ధపరుస్తున్నారు. ఈ అభిషక్తులైన దైవజనులు యావత్ భారతములో కానివ్వండి, ప్రపంచ వ్యాప్తముగా సంఘములను దేవుడు తన దాసుల ద్వారా సిద్ధపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు రాబోతుంది, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతో ప్రభు రాబోతున్నాడు. మొట్టమొదటిగా ఆర్భాటముతో. చెప్పండి ఎలాగా? ఆర్భాటం విన్న వెంటనే క్రీస్తునందు మృతులు మొదట లెగబోతున్నారు. ఆ తర్వాత రెండవదిగా ప్రధాన దూత శబ్దం. మనకు యూదా పత్రిక మొదలగు భాగాలు చూస్తే అర్థమవుతుంది. పాపం చేసినటువంటి దేవదూతలను గురించి మనం చూస్తున్నాం. అట్లాగే ప్రధాన దూత మిఖాయేలు ఏమిటంటే, సహజంగా ఉదాహరణకు మోషే ఆ శరీరం ఎక్కడుందో, ఎక్కడ పాతి పెట్టబడిందో ఎవరికి తెలియదు. నెబో పర్వతం మీద తాను మరణించటము, ఆ తర్వాత దూతలు వచ్చి ఆయన భూస్థాపన చేశారు. అట్లాంటి సమాధి దగ్గర పోయి వీడు కూర్చొని ఇది నాది, ఇది నాది, ఇది నాది అంటూ ఉంటాడు. అప్పుడు అరే మోషే లాంటి భక్తుడు వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారండి? ఆ టైంలో ప్రధాన దూత వచ్చి మీకాయలు ఒక్కసారి గద్దించగా దెబ్బెంబడి వాడు పారిపోతాడనమాట. మూడవదిగా దేవుని బోర. అందరు చెప్పండి, ఏ బోర? దేవుని బోర. అప్పుడు సజీవులమైన మనము రూపాంతరం చెందబోతున్నాం. చెప్పండి, ఏం చెందబోతున్నాం? రూపాంతరం చెందబోతున్నాం, సజీవులుగా ఉన్నవారు. ఆ శుభదినం వచ్చినప్పుడు ఈరోజు చూడండి, ఈ రోగం, ఎన్ని రోగాలండి బాబు, ఎన్ని రోగాలు. నాకే బోల్డ్ ఉన్నాయి లోపల. ఒంటి నిండా బీపీ, ఒంటి నిండా షుగరు, ఇక్కడ వెన్నుపూస నొప్పి. 30 సంవత్సరాలుగా అరికాళ్ళ నొప్పులు మామూలుగా ఉండవు, అంత భయంకరంగా ఉంటాయి. ఇక ఎన్ని టాప్ టు బాటం నడినెత్తి మొదలు పెడితే అరికాళ్ళ వరకు నొప్పులే. ఎన్ని ఉన్నా సరే మాకొక నిరీక్షణ ఉంది. ఒక శుభదినమందు ఈ శరీరము రూపాంతరము చెందబోతుంది. ఒక శ్రేష్టమైన శరీరాన్ని దేవుడు మహిమ శరీరం దయచేయబోతున్నాడు. రోగము లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు లేని, ఓ స్తోత్రం, ఏది లేనటువంటి ఒక శరీరం ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మేము పడేదంతా కొంతకాలం అని మాకు తెలుసు. ఈ దేహంలో కొంతకాలమే వీటిని అనుభవిస్తామని మాకు తెలుసు. కానీ ఒక శుభదినం రాబోతుంది, అన్ని ప్రతికూలతలు మారబోతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా యేసు ప్రభువుల వారు తన సంఘమును వివాహం ఆడతాడు. వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలములను దయచేస్తాడు. ఇక ఇంకొక మాట కూడా చెప్పిన ఆ వర్తమానం ముగిస్తాను. పాస్టర్ గారు చెప్పిన టైం కొద్దిగా దాటింది, ఏమనుకోబాకండి. పర్లేదు కదా, నాకు భయం. ఎందుకంటే 10 అన్నారు కాబట్టి 10 దాటితే కనుక తప్పది. నేను ఎక్కడికి పోయినా కూడా దైవ సేవకునికి లోబట్టడం నాకు అలవాటు మొదటి నుంచి. పర్లేదు కదా. ఇంకా మీరు గ్రీన్ సిగ్నల్, ఆ సిగ్నల్ ఏదో ముందే ఇచ్చుంటే
నాది తప్పు, ముందే అడగాల్సింది నేను. అయినా పద్ధతి కాదు. ఆ సకాలంలో ముగిస్తాను. సకాలం అంటే నేను ముగించినప్పుడే సకాలం, గుర్తుపెట్టుకోండి. అదే సకాలం. మంచి పాట రెడీ చేసుకోండి. అందరికి వచ్చింది. మీరు పాడితేనే దేవునికి స్తోత్రం. మాలాంటి ముసలిమోహమాడు పాడితే కాదు, మీలాంటి పడుసోళ్ళు పాడాలి దేవునికి స్తోత్రం. మ్యూజిక్ వాళ్ళు కూడా సోదరులు రెడీగా ఉండండి. అందరూ వినండి జాగ్రత్తగా. ఈ ప్రపంచాన్ని ఏలే చక్రవర్తి రాబోతున్నాడు. అందరూ చెప్పండి, ఎవరు రాబోతున్నారు? రేపటి దినాన్న 9వ తారీఖు కేరళలో ఎలక్షన్. మా బంధువు ఒకటి నిన్న ఒక పెళ్ళికి వచ్చి వాడు అన్నాడు, అర్జెంట్కి వెళ్ళిపోతున్నాను అన్నయ్య. ఏంట్రా అంటే 9వ తారీఖు ఓటు వేయాలి, ఎలక్షన్ అన్నాడు. ఎలక్షన్లో సెలక్షన్ చేసుకుంటారు, జనాన్ని ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్న వాళ్ళు, అబ్బో ఈరోజు వరకు మీ ఇల్లు బంగారం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మీ రోడ్లన్నీ బంగారుమయమైపోతాయి, ఊరుకొండ్ర బాబు మీరు జైరు పెట్టరు, ఉన్న గోతులు పూడ్చండి చాలు, చచ్చిపోతున్నాం మీ కార్లలో తిరగలేక, ఈ నడుము ఇరిగిపోతుంది. ఎందుకంటే గోతులు తిన్నక పూడ్చండి, ముందు బంగారం సంగతి తర్వాత దేవుడేరుగా. ఇట్లాగున్నాయి. ఈ ప్రపంచాన్ని ఏలబోయే ఒక ఆయన, అస్సలైన ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ లోకం ముందు సైతాను గారిని తీసుకెళ్ళి వాడిని ఏం చేస్తాడంటే 1000 ఏండ్ల పాటు బంధిస్తాడనమాట. కట్టిక చీకటి గల బిలములో, బాటంలెస్ అని ఉంటుంది, అంటే అడుగు భాగం లేని చోట వాడిని బంధించి తాళాలు ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఇక 1000 ఏండ్లు వాడు లేడు. వాడు లేకుండా వాడిని బంధించి వచ్చి ప్రపంచాన్ని యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ఏలబోతున్నాడు. ఆయన ఏలేటప్పుడు ఉంటుందంటండి సోదరులారా. 5 గిన్నెడి టిక్ కొట్టే ఆయన. దా సోదర దా, బాగా కొడుతున్నావయ్యా, మీ ఇద్దరు మంచి ప్లేయర్స్, పరిగెత్తయ్యా. నాకంటే స్పీడ్ నీకు ఉండాలి కానీ కుర్రాడివే. పిల్లను కూడా ఎవరు ఇంత స్పీడ్గా స్లోగా నడుస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డి షార్ప్ పెట్టండి. దేవునికి స్తోత్రం. అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు ఆయన. ఎవరు మీరు సెలెక్ట్ చేసుకోనక్కర్లా. ఇప్పుడు చూస్తేనేమో ఎలక్షన్లో ఒక సంవత్సరం ఎన్నుకుంటారు, ఒక సంవత్సరం ఓడిస్తారు, అన్ని వేరే సంగతి. కానీ మా ఎస్ఐఎస్ ఆయన ఏం చేయబోతున్నాడంటే రేపు సింహాసనాసీనుడు కాబోతున్నాడు. ఆయన పరిపాలన నీతిగా ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీతి పరిపాలన చేయబోతున్నాడు. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. ఏంటట? అందరం లేచి నిలబడదాం. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. ఆ రాజ్యం ఎలాగుంటుంది? పాపము లేదు, శాపము లేదు, శాశ్వత రాజ్యమది. పాపము లేదు, శాపము లేదు, శాశ్వత రాజ్యమది. కమాన్, హల్లెలూయా. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. యేసయ్య రాజ్యం. చప్పట్లు కొట్టాలి. ప్రేమగల సామ్రాజ్యం. పాపము లేదు, శాపము లేదు, శాశ్వత రాజ్యమదే. పాపము లేదు, శాపము లేదు, శాశ్వత రాజ్యమది. హల్లెలూయా. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. ఇప్పుడైతే ప్రపంచంలో ఎన్ని రకాల సిద్ధాంతాలు పుట్టగొడుగుల్లా రోజు రోజుకు పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే మానవ జాతిని సిద్ధాంతం మనుషుడా నిన్ను రక్షించలేదు. సోదరా, మతం నిన్ను రక్షించలేదు.
ఈ ప్రపంచంలో ఉండే ఏది నిన్ను రక్షించలేదు. నిన్ను రక్షించగలిగిన ఏకైక శక్తి యేసు క్రీస్తుకు మాత్రం ఉంది. హల్లెలూయా. కొత్త కొత్త సిద్ధాంతాలు పుట్టుకొస్తున్నాయి. టీయిజం, పాసిజం, ఏథిజం, ఎగ్నిజం, హ్యూమనిజం, కమ్యూనిజం, మోడలిజం, లీగలిజం, హిప్పీయిజం, ఇంకా చెప్పుకుంటా పోతే రోజు ఈజాలు పుట్టుకొస్తున్నాయి. ఇవి మనుషుని రక్షించలేవు. కాబట్టి యేసయ్య సామ్రాజ్యములో కమాన్ పాసిజం, నాసిజం, ఏథిజం, ఏథిజం, కమ్యూనిజం లేదు. కమాన్ పాసిజం, నాసిజం, ఏథిజం, ఏథిజం, కమ్యూనిజం లేదు. మోడర్నిజము, లీగలిజము, కాంగ్రెస్ లేదచ్చట. మోడర్నిజము, లీగలిజము, తెలుగుదేశం లేదచ్చట. వైసీపీ లేదచ్చట. బీజేపీ లేదచ్చట. కమ్యూనిస్టు లేదచ్చట. ఏ పార్టీ లేదచ్చట. కమో హల్లెలూయా. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. వెరీ గుడ్. దేవుడు మీ ఇద్దరిని ఉందని ఇంకా ఉంది పాట అవలా. వెనకడికి ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో వచ్చింది చెప్తున్నాను. అప్పట్లో అమెరికన్ ప్రెసిడెంట్ రీగన్, అట్లాగే రష్యా ప్రెసిడెంట్ మిఖాయిల్ గోర్బచోవ్, వాళ్ళిద్దరూ పాస్టర్ గారు ఏమనుకోకపోతే రండి మన ఇద్దరం నిలబడదాం. ఎదురుగా వీరు అమెరికన్ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరి చేతులు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. ఇట్లా చేతులు పట్టుకొని శాంతి ఒప్పందం. ఏ ఒప్పందం అండి? మనకు శాంతి ఒప్పందాలు ఎక్కువైపోయి తనుకు చచ్చేది. ఇప్పుడు శాంతి ఒప్పందం. ఇద్దరి చేతులు వెనక్కి పెట్టాడు ఆ విలేకరి. ఎలా పెట్టాడు? ఇద్దరి చేతులు వెనక్కి పెట్టాడు. ఏం లేదు, ఇద్దరు శాంతి ఒప్పందం చేసుకొని, అమెరికా ఆయన చేతిలోనేమో మంచి బాంబులు, పెద్ద పెద్ద ఆయుధాలన్నీ పెట్టాడు. వెనకేమో రష్యా అధ్యక్షుడి చేతిలో కూడా బాంబులు, ఆటం బాంబులు అన్నీ పెట్టాడు. ఒకవేళ ఇద్దరి మధ్య శాంతి ఒప్పందం బెడిసి కొడితే ఒకరి మీద ఒకరు వేసుకొని చచ్చిపోవటానికి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ట్రంప్ ఇచ్చాడు, ఐఫాయ్ మేము ఇరాన్ను తుడిచేస్తామన్నాడు. నెల నుంచి దుడుకుతున్నాడు. బాంబులు, నెమ్మది లేదు. మనకేమో గ్యాస్ కొరత. ఈ మధ్య ఒక గ్యాస్ వాడిని ఉతికారేసి అందరు గ్యాస్ బండ్లు ఎత్తుకుపోయారట. పాపం వాడిని ఎందుకు? ఒకడు ఏకంగా గ్యాస్ బండ్లన్నీ తీసుకునేవాడు ఉడాయించాడంట. ఈ మధ్య దొంగలు వచ్చి డబ్బులు, బంగారం వద్దు, మా గ్యాస్ బండ కావాలని దొంగలు ఇళ్లలో పడి గ్యాస్ బండ్లు ఎత్తుకుపోతున్నారట. యేసయ్య రాజ్యంలో గ్యాస్ బండ్లు ఎవడు ఎత్తుకుపోడు. హల్లెలూయా. అవసరమే లేదు. యేసయ్య రాజ్యం అంటే మామూలుగా ఉండదు. ఆయన స్థాపించే రాజ్యం పరలోక సామ్రాజ్యం స్థాపించడానికి వచ్చేది ఆయన. మన భూలోకంలో ఉన్నట్లుగా కాదు. ఈనాడు ప్రపంచానికి నెమ్మది లేదు. అమెరికా దేశమా, అగ్రరాజ్యమా, నీకు నెమ్మది లేదు. ఎన్నో అణుబాంబులు కలిగి ఉన్నటువంటి ఇరాన్, నీకు నెమ్మది లేదు. అలాగే ఇజ్రాయెల్ దేశమా, నీకు నెమ్మది లేదు. ప్రపంచమా, మీకు నెమ్మది లేదు. కానీ యేసు వచ్చినప్పుడు నెమ్మది లేకుండా చేయటానికి కాదు ఆయన వచ్చేది. ఆయన రాజ్యమే శాంతి సామ్రాజ్య స్థాపనార్థమై వస్తున్నాడు. వెనకడికి ఎవరో నన్ను అడిగారు, ఏమండి పాస్టర్ గారు మీ యేసు ప్రభు రాజు అంటున్నారుగా అన్నాడు. అవునండి అన్న. అయితే ఆయనకు రాజ్యం ఎక్కడుంది, సింహాసనం ఎక్కడుందా అన్నాడు. నా లోపల ఉందన్న. ఎందుకంటే నేడు ఆయన రాజ్యము సింహాసనం ఎక్కడుందో తెలుసా? ఎవరైతే క్రీస్తు యేసు నందు
పాపక్షమాపణ పొందుకొని ఎవరైతే క్రీస్తు బిడ్డలుగా పరిశుద్ధులుగా జీవిస్తూ ఉంటారో అట్టి వారి హృదయమునే ఆయన తన సామ్రాజ్యముగా చేసుకొని ఆ హృదయమనే సామ్రాజ్యములో తన సింహాసనమును వేసుకొని జీవితాలను ఏలుబడి చేస్తున్నాడు. ఈ రోజు నా జీవితమును ఏలుబడి చేసేది ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు అనే రాజు మమ్మల్ని ఏలుబడి చేస్తున్నాడు. అందుకే మనం ఎవరమో కాదు, రారాజులము. అల్లే నిద్ర వస్తుందా? రాకూడదు. మనం ఎవరమో రాజులం. మన రారాజు రాబోతున్నాడు. మనం ఎవరమండి? రాజులం. అట్లాంటి స్థితిని దేవుడు మనకు దయచేశాడు. కమాన్. బాంబులు లేవు, ట్యాంకులు లేవు యేసయ్య సామ్రాజ్యంలో. టార్పెడో లేదచ్చట. కమాన్. బాంబులు లేవు, ట్యాంకులు లేవు, టార్పెడో లేదచ్చట. బాంబులు లేవు, ట్యాంకులు లేవు, టార్పెడో లేదచ్చట. జర్మనీ లేదు, జపాను లేదు, సైతాను లేదచ్చట యేసయ్య రాజ్యంలో. జర్మనీ లేదు, జపాను లేదు, సైతాను లేదచ్చట. హల్లెలూయా. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యము. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. పాపము లేదు, శాపము లేదు, శాశ్వత రాజ్యమది. పాపము లేదు, శాపము లేదు, శాశ్వత రాజ్యమది. హల్లెలూయా. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. చప్పట్లు. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. పాపము లేదు, శాపము లేదు, శాశ్వత రాజ్యమది. పాపము లేదు, శాపము లేదు, శాశ్వత రాజ్యమది. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. ఈ రాత్రి ప్రభువైన యేసు క్రీస్తు నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. మతాలు మార్చలేవు, సిద్ధాంతాలు మార్చలేవు. ఈ ప్రపంచంలో ఉండే ఎవ్వరూ నీ జీవితాన్ని మార్చలేరు. మార్చగలిగిన శక్తి ఒక్కరికే ఉంది, అదే ప్రభువైన యేసు క్రీస్తుకు. ఇక మీదట విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. అందరి చేత తిరస్కరించబడిన సోదరా సోదరి, ఒకప్పుడు ఈ నిలబడిన వాడే అటువంటి వాడు. కానీ ఈరోజు చూడండి, ఈరోజు అనేక వేల మందిని దేవుడు పలు ప్రాంతాలలో అనుగ్రహించాడు. ఇది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమై ఉంది. ఈ రాత్రి ప్రభువైన యేసు క్రీస్తు నీ కొరకు బలిమరణం పొందాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. యేసు రక్తము చేత ఈ రాత్రి నువ్వు కడగబడాలి, పవిత్రపరచబడాలి. ఓ స్తోత్రం. రక్షణ అనేటటువంటి అలంకారమును ధరించుకోవాలి. కృపా నిత్యము నీకు దేవుడు తోడుగా ఉంచుతాడు. నువ్వు దేవునికి ఇష్టడువుగా, ఇష్టరాలుగా మార్చబడాలి. ఒక పరిశుద్ధమైన పతివ్రత జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడే నీ దేశం అనగా నువ్వు వివాహం ఆడటానికి వరుడు రాబోతున్నాడు. ఆయన